స్టార్ట్ అంటే ఓకే స్టార్ట్ను. ఓం నమో భగవతే వీరభద్రాయ. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె క్షేత్రంలో వెలసిన శ్రీ వీరభద్ర స్వామివారి దేవస్థానం. శైవ క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన ఈ యొక్క క్షేత్రం. అయితే ఈ యొక్క క్షేత్రము వీరభద్ర స్వామి వారిని బ్రహ్మంగారు తాను 12 సంవత్సరాల వయసు కాలంలో అనేక విద్యలను ఔపాసన చేసి తాను బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని వనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి గృహమునందు గోవులు పశువుల కాపరిగా చేరెను. అప్పుడు ఆయన గోవులని రవ్వలకొండ అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి ప్రతిరోజు కూడా రక్షణ రేఖని గోవుల చుట్టూ గీసి తాను ప్రశాంతమైనటువంటి ఒక గుహలో కూర్చొని శ్రీ వీరభద్ర స్వామి వారి విగ్రహాన్ని మలచి ఆ స్వామినే తాను గురువుగా భావన చేసి పూజలు చేసి తాను కాలజ్ఞానాన్ని రచించారట. అయితే ఒకానొక సంవత్సరంలో అనేక వర్షములు అత్యధిక వర్షాలు పడడం వలన ఆ నీటి ప్రవాహము అంతా కూడా ఆ గుహలోనికి వెళ్ళి ఆ యొక్క విగ్రహము కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చి మనకి ప్రస్తుతము స్వామివారి ప్రతిష్ట అయిన దగ్గర నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో నీటి మడుగులలో చిక్కుకున్నది. అక్కడ కుముద్వతి నది ప్రవాహం జరుగుతూ వస్తుందన్నమాట. ఇక్కడనే ఎందుకు అలా ఉన్నది అనగా ఇక్కడ ఉత్తర దక్షిణం దిశగా నీటి ప్రవాహము పారుతుందన్నమాట. అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన దేశ సంచారణ పర్యటన చేసిన తర్వాత ఈ యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఆయన ప్రతిష్ఠింపజేశారు. వీరభద్ర స్వామి వారి యొక్క విగ్రహాన్ని బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన కాలమున స్వామివారి ఎత్తు 3 అడుగుల ఎత్తు ప్రమాణంలో ఉన్నదన్నమాట. ఇప్పుడు మనము స్వామివారిని చూసినట్లయితే 6 అడుగులు 6 అంగుళాల విగ్రహము ఎత్తు ప్రమాణం పెరిగినది. అలా ఎందుకు పెరిగినది అనగా కలియుగములో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తాను గురువు అయినటువంటి వీరభద్ర స్వామి వారిని దర్శనానికి వచ్చే భక్తాదులు కానీ ఎవరైనా సరే అహంకారపూరితమైనటువంటి భావనతో వచ్చిన వారికి ఎవరైనా సరే శిరస్సు తల భూమికి తగిలించడం వలన ఆయన యొక్క గురుమూర్తి అయినటువంటి వీరభద్ర స్వామి పాదపద్మముల నుండి శిఖా పర్యంతం వరకు కూడా పరిపూర్ణ దర్శనం కనబడుతుంది. కాబట్టి ఆ విధముగా విగ్రహం అనేది ఎత్తు పెరగడం జరిగినది. ఇక్కడ వీరభద్ర స్వామి వారిని సంతాన వీరభద్ర స్వామి అని, మరల గురు వీరభద్ర స్వామి వారి అని స్వామివారిని నామాన్ని స్మరిస్తారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి గురుపీఠము అయినందువలన ఇక్కడ వీరభద్ర స్వామి వారిని గురు వీరభద్ర స్వామి అంటారు. సంతాన వీరభద్ర స్వామి అని చుట్టుప్రక్కల పూర్వకాలంలో చాలామంది స్త్రీమూర్తులకి సంతాన సాఫల్యం లేనందువలన స్వామివారి దగ్గరికి వచ్చి ఇక్కడ రాత్రి నిద్ర చేసిన తర్వాత ప్రాతకాలములో తలస్నానము చేసి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి తరువాత స్వామివారి ఎదుట సాష్టాంగ దండ ప్రణామము చేసి అరచేతిలో టెంకాయ నిమ్మపండు పెట్టుకొని వారు నిద్రలోకి జారిపోతారు. తర్వాత నిద్రలోకి జారిపోయిన తర్వాత వారు నిద్ర మేలుకున్న తర్వాత ఆ యొక్క స్వామివారికి దగ్గర టెంకాయ కొట్టి నిమ్మపండుని ప్రసాదంగా స్వీకరించడం వలన వారికి సంతాన సాఫల్యం కలుగుతుందనేసి పూర్వకాలం నుండి కూడా చుట్టుప్రక్కల ఉండేటువంటి భక్తులకి అందరికి కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అలా సంతాన ఫలం కలిగిన తర్వాత స్వామివారి యొక్క వీరభద్ర అనేటువంటి అక్షరములలో వీర అనేటువంటి 2 నామాలని పేరుకు ముందు చేర్చుకొని స్వామివారి కృతజ్ఞతాభావముతో ఇక్కడ స్వామివారిని కొలుచుకుంటారన్నమాట. ఇక్కడ విశేషంగా స్వామివారికి కార్తీక మాసము, మాఘమాసము, శ్రావణ మాసములు విశేషంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగును. స్వామివారికి బ్రహ్మోత్సవములు మాఘమాసమునందు విశేషంగా 9 రోజులు జరపబడును. కార్తీక మాసములో 4 సోమవారాలు, కార్తీక పౌర్ణమి, జ్వాలా తోరణములు ఇలా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగును. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా స్వామివారిని దర్శనము చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రులు అవుతారన్నమాట.
ఇక్కడ స్వామివారి యొక్క క్షేత్రము పలు విధములుగా భక్తుల యొక్క సహాయ సహకారములతో మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యములలో ఈ యొక్క పలు విధములైనటువంటి ఈ యొక్క దేవాలయం అభివృద్ధి గావిస్తూ వచ్చినది అన్నమాట. ఇక్కడ విశేషంగా స్వామివారికి పలు విధములైనటువంటి పూజా కార్యక్రమములు, ధనుర్మాస కార్యక్రమాలు కూడా జరుగును. ఇక్కడ వివాహ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి ధర్మకర్తల మండలి చైర్మన్ గారు వీరి యొక్క సహాయ సహకారములతో చాలా మాకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏవి జరిగినా ముందు ఉండి మాకు చైర్మన్ గారు ముందుకు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన యొక్క మాకు చాలా అండదండలుగా ఉండి స్వామివారి యొక్క కార్యక్రమాలలో కానీ ఏదైనా కానీ ముందు ఉండి చిన్నపిల్లవాడి మాదిరిగా ముందుకు వచ్చి మాకు ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క గుడికి మాకు చాలా పలు విధములుగా అభివృద్ధిలోకి గాంచింది. శుభం భూయా సర్వే జనాః సుఖినో. మీ పేరు చెప్పండి స్వామి. నా పేరు వెనుతుర్ల నరేంద్ర శర్మ, సామవేద పండితులు. ఇక్కడ స్వామివారికి వంశపారపర్య అర్చకులుగా మేము ఇక్కడ అర్చకత్వం చేస్తూ ఉన్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయా. సో మై నేమ్ ఈస్ పివి నారాయణ యాదవ్. అల్లాడపల్లి గ్రామం నాది. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఒక డిఫెన్స్ యూనిట్లో ఇంజనీర్గా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మా అల్లాడపల్లి గ్రామానికి నేను వచ్చిన తర్వాత నేను నా గ్రామానికి ఏదైనా చేయాలని ఒక కృతనిశ్చయంతో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు పిలిచి, నువ్వు ఇక్కడ అల్లాడపల్లి వీరభద్రస్వామి దేవస్థానానికి చైర్మన్గా మీరు ఉంటారా అన్నప్పుడు నేను ఓకే ఉంటాననేటువంటిది ఒక పెద్ద అనేటువంటి ఈ చైర్మన్ పోస్టును నేను తీసుకొని ఇప్పటికీ ఒక 5-6 నెలలైంది. ఇంతకుముందు కూడా 1.5 సంవత్సరం నుంచి నేను ఉత్సవ కమిటీ మెంబర్గా ఉన్నాను. ఈరోజు ఈ దేవస్థానానికి చైర్మన్గా ఉన్నందుకు నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ఇచ్చినప్పటి నుంచి ఎన్నో వివిధ కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. నెక్స్ట్ శివరాత్రికి రథోత్సవానికి కూడా రథమును కూడా సిద్ధం చేశాము. శివరాత్రికి ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను కూడా అతి అద్భుతంగా చేయడానికి మేము కృతనిశ్చయంతో ఇక్కడ ఉన్నాము. మేము మా కమిటీ సభ్యులు ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా నడుస్తూ ఉంది. ఈ సంక్రాంతి పురస్కరించుకొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టాము. అదేవిధంగా ముగ్గుల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు ఏంటి, ఆట పోటీలు ఎన్నో చేశాము. ఎన్నో కార్యక్రమాలను ముందు కూడా ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలను ఈ టెంపుల్ అభివృద్ధి గురించి కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేసుకుంటూ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాము. ఎక్కువ ఎప్పుడు జరుగుతుంది సార్ ప్రోగ్రామ్ ఇది దేవుంది? ఇక్కడ మనకి కార్తీక మాసము, మాఘ మాసము, శ్రావణ మాసములు, సోమవారాలు స్వామివారికి పుట్టు వెంట్రుకలు చాలామంది భక్తాదులు కులదైవంగా ఉన్నారు కాబట్టి ప్రతి సోమవారం నాడు ఇక్కడ విశేషంగా భక్తులు తరలి వస్తారు. వచ్చేసి పుట్టు వెంట్రుకలు, నామకరణములు, అన్నప్రాసన కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ఇక్కడ బాగా భక్తుల యొక్క కోరికల ప్రకారంగా జరుగుతుంది. ఓకే, తెలుసు.